నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డిని చేర్చితే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళ అవినీతి పత్రిక అని ముద్ర వేసిన నేషనల్ హెరాల్డ్ను ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్లు విమర్శించి అంటగాగడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మీ ముఖ్యమంత్రి గారిని చార్జ్ షీట్లో చేరిస్తే why is Rahul Gandhi not responding? Why is he not talking? Why is Mr. Rahul Gandhi silent on this issue? Please respond. One of your chief ministers along with you has been named in the charge sheet. You are accused 1 and accused 2, and your CM, your chief minister of Telangana, and also the deputy chief minister of Karnataka have been named as people who facilitated money transactions into National Herald and Young India account. ఖచ్చితంగా అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? నేషనల్ హెరాల్డ్ ఏదైతే ఉందో అది ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు, స్వతంత్ర ఉద్యమ ఆకాంక్షల గొంతుక. ఆనాడు స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన పత్రిక నేషనల్ హెరాల్డ్. బ్రిటిష్ వాళ్ళు ఆ పత్రిక నిషేధిస్తే ఈనాడు ఆ పత్రికను మరి అవినీతి పత్రిక కానీ లేదా నడిపినటువంటి వాళ్ళను అవినీతి అని అంటున్నారంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క గొంతుకతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అంటగాగుతుందో మనకు అర్థమవుతుంది.